హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది హేమంత్ బ్లాగ్స్. నేను ఈరోజు మంగళగిరిలోని ఏపీఎస్పీ పెరౌండ్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చాను. ఏపీ సిఐడి హోంగార్డ్కి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు ఈరోజు తెలియజేస్తాను. మొత్తం 28 పోస్టులకు గాను 12,000 మంది అప్లై చేస్తే స్క్రూటినీ చేసి 7,000 మందిని మాత్రమే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులకి అయితే పిలవడం జరిగింది. నేను 13వ తారీఖు జరిగిన ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఏ విధంగా జరిగాయో తెలియజేస్తాను. మార్నింగ్ 6 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతున్నాయండి. మార్నింగ్ 6 గంటల లోపు లోనికి రావాలనే నిబంధన అయితే లేదు. గేట్ దగ్గర నుండి అభ్యర్థులందరినీ పోలీసు వారు లోనికైతే పంపిస్తున్నారు. ఎక్నాలజ్మెంట్ అండ్ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు చెక్ చేసి లోనికైతే పంపిస్తున్నారు. ఎక్నాలజ్మెంట్ అనేది అభ్యర్థులందరికీ వాట్సాప్లో ఏపీ సిఐడి హోంగార్డ్ వారు ముందుగానే పంపించడం జరిగింది. అందరినీ ఒక బిల్డింగ్లోకి తీసుకెళ్ళి 10 మెంబర్స్ని ఒక బ్యాచ్గా డివైడ్ చేస్తున్నారు. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్ని అయితే ఇస్తున్నారన్నమాట, మన అందరినీ గైడ్ చేయడానికి. ఎక్నాలజ్మెంట్ అండ్ స్టడీ సర్టిఫికేట్ చెక్ చేసి మనకైతే ఒక టోకెన్ నెంబర్ అయితే ఇస్తున్నారు. మన ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు పూర్తయ్యే వరకు కూడా ఈ టోకెన్ నెంబర్ మన దగ్గరే ఉంచుకోవాలి. తర్వాత 3 బ్యాచెస్ని ఒక వ్యాన్లో గ్రౌండ్లో వేరే బిల్డింగ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారు. అక్కడ అభ్యర్థులందరి హైట్ చెక్ చేసి 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, ఇంటర్, డిప్లొమా, కంప్యూటర్, డ్రైవింగ్ టెస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ అదర్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చెక్ చేసి చివరిలో అయితే ఒక హాల్ టికెట్ అయితే అభ్యర్థులకు ఇస్తున్నారు. ఈ హాల్ టికెట్లో హాల్ టికెట్ నంబర్, అభ్యర్థుల డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. మనం తర్వాత డ్రైవింగ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఈ హాల్ టికెట్ని అయితే మనం తీసుకెళ్ళాలి. మనకు ముందుగా ఇచ్చిన ఎక్నాలజ్మెంట్లో ఏదైనా నేమ్ కరెక్షన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ ఏదైనా ఉంటే మనం ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. అభ్యర్థుల హైట్ అయితే మేల్కి అయితే 160 సెంటీమీటర్లు మినిమం ఉండాలి, ఫీమేల్కి అయితే 150 సెంటీమీటర్లు అయితే మినిమం చెక్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా 3.5 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. అయితే కొంతమంది అభ్యర్థులు అయితే డిఎస్సి ఎగ్జామ్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఒకే డేట్న ఉండడం వల్ల చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు. అలాంటి అభ్యర్థులు ముందుగానే వచ్చి ఫిజికల్ మెజర్మెంట్ డేట్ని అయితే